దాదాపు ఒక 3 గంటల పాటు మనం మెట్ల మార్గంలో వచ్చి పెద్ద ఎత్తున వేల మంది క్రౌడ్లోంచి ఇప్పుడు మనం అమ్మవారి దర్శనానికి చేరువయ్యాం. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇది మనకు అమ్మవారి ప్రధానమైన ఆలయము. గోల్కొండ కోట పైకి అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళే మార్గం మధ్యలో ఉన్నాము. ఒకసారి ఇక్కడ నుంచి మనం కిందికి చూస్తే ఒకసారి మనం ఈ గోల్కొండ కోట ప్రాంగణాన్ని అంతా కూడా ఇక్కడ నుంచి మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఫస్ట్ మనం అక్కడ ఎంట్రన్స్ దగ్గర చూస్తున్నాం కదా, అది మెయిన్ ఎంట్రన్స్. అక్కడ నుంచి బోనాలు ఎంటర్ అవుతాయి. భక్తులందరూ కూడా బోనాలు ఎత్తుకొని అక్కడ నుంచి ఎంటర్ అవుతారు. గుట్టపైకి వచ్చే ఈ మార్గం అంతా కూడా మెట్ల మార్గం ఉంటుంది. అక్కడ వచ్చిన భక్తులు అటునుంచి మళ్ళీ లెఫ్ట్ సైడ్ వెళ్ళిన తర్వాత అక్కడ ఒక రూట్ ఉంటుంది గుట్ట మీదకి. ఇట్లా అటు నుంచి వచ్చిన భక్తులు మళ్ళీ ఇట్లా ముందుకు వచ్చి అట్లా ఒక ఆ గోడ అవతల దిక్కు, కోట గోడ అవతల దిక్కు నుంచి ఒక తవ్వ ఉంటుంది. ఆ తవ్వ దగ్గర ప్రత్యేక పూజలు చేసి అక్కడ వేప చెట్టు ఉంటుంది. అక్కడ పూజలు చేసిన తర్వాత ఇట్లా ముందుకు వస్తారు. ఇట్లా ముందుకు వచ్చి ఈ రూట్లో వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఒక జంక్షన్ ఉంటుంది. అంటే మన కోట మీదకి 2 మార్గాలు ఉంటాయి, మధ్యతో ఒకటి పోయేతో ఒకటి. జనరల్గా అయితే ఇక్కడ టూరిస్టులు వచ్చినప్పుడు 2 తవ్వులకి కూడా ఎంట్రన్స్ ఎగ్జిట్ ఉంటుంది. ఎంట్రన్స్ ఎగ్జిట్ 2 తవ్వులకి ఉంటుంది. కాకపోతే బోనాల సమయంలో భక్తులు రావడానికి ఒకటి, పోవడానికి ఒకటి తోవ ఏర్పాటు చేసేసి ఇటు నుంచి వచ్చేటోళ్ళకేమో ఎంట్రన్స్, అవతల దిక్కేమో ఎగ్జిట్ లాగా ఏర్పాటు చేసారు. అమ్మవారికి బోనం సమర్పించడం కోసం చాలామంది భక్తులు ఇక్కడికి వస్తారు కదా. అందరూ కూడా బోనం నెత్తి మీద పెట్టుకొని అన్ని మెట్లు, అంటే చాలా గుట్ట పైన ఉంటుంది అమ్మవారి టెంపుల్. కొన్ని వందల మెట్లు కూడా ఎక్కుతూ, అంటే కొండ మీద మెట్ల మార్గం ఉంటుంది. ఈ మెట్ల మార్గంలో ఎక్కుతూ చాలామంది అమ్మవారికి దండం పెట్టుకుంటూ అమ్మవారిని తలుచుకుంటూ బోనం నెత్తి మీద ఎత్తుకొని వస్తుంటారు. నేను ఏది మొక్కుకున్నా అది కంపల్సరీ జరిగింది. ఎవ్రీ ఇయర్ పెడతా కంపల్సరీ ఫస్ట్ బోనం రోజు. మేము ఇక్కడికి గత 8-7 ఇయర్స్గా వస్తున్నాము. ప్రతిసారి దర్శనం చేసుకుంటాం ఇక్కడ ఖచ్చితంగా వచ్చి. ఈ సంవత్సరంకు చాలా ఆనందంగా ఉంది. జనాలు కూడా చాలా రష్గా ఉంది, ఇక్కడ ఎక్కువ ఉంది పబ్లిక్ కూడా. మేము హైదరాబాద్ మల్కాజ్గిరి నుంచి వస్తున్నాము. ప్రతి సంవత్సరం వస్తాం అమ్మవారికి. ప్రతి సంవత్సరం బోనం తీస్తాం. గోల్కొండ బోనము, బాల్కంపేట వెళ్ళాలి, రేణుకి వెళ్ళాము బోనాలు ప్రతిసారి తీస్తామండి మేము. చాలా సంతోషం అనిపించింది ఈసారి ఇంకా అమ్మవారికి. జగదాంబిక అమ్మవారి తొలి బోనంలో పాల్గొంటున్నారు కదా, అంటే ఎవ్రీ ఇయర్ వస్తారు ఇట్లా? ఎవ్రీ ఇయర్ వస్తాం. నేను పుట్టిన 7 ఏళ్ళ నుంచి అంత ఏడు వచ్చింది. 7 ఇయర్స్ నుంచి నేను శివమోగుతున్నా. 7 ఇయర్స్ నుంచి నేను బోనం తీస్తాను.